చంద్రగిరి నియోజకవర్గంలో ఈసారి రాజకీయ సంచలనాలు జరగబోతున్నాయా? చంద్రగిరిని అడ్డాగా మార్చుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈసారి టీడీపీ ఒక కొత్త అభ్యర్థితో ఝలక్ ఇవ్వబోతోందా? ఎన్నో ఏళ్లుగా చంద్రగిరి కోటపై ఎగరని టీడీపీ జెండా వచ్చే ఎన్నికలలో ఎగరబోతోందా? డాలర్స్ దివాకర్ రెడ్డి రూపంలో చెవిరెడ్డికి చెక్ పెట్టేందుకు టీడీపీ అధిష్టానం పావులు కదుపుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడం టీడీపీకి ఎంత అవసరమో చంద్రగిరిలో టీడీపీ జెండా కూడా ఎగరడం అంతే అవసరంగా మారింది. దాదాపు 25 ఏళ్లుగా చంద్రబాబు ఇలాకాలో గెలవని టీడీపీకి ఈసారి డాలర్స్ దివాకర్ రెడ్డి రూపంలో విజయం వరించబోతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇంతకీ ఎవరు ఈ దివాకర్ రెడ్డి? ఏంటి ఆయన స్పెషాలిటీ? ఇన్నాళ్ళు టీడీపీని గెలిపించని చంద్రగిరి డాలర్స్ దివాకర్ రెడ్డిని ఎలా గెలిపించబోతోంది తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్ ది స్టోరీ. దివాకర్ రెడ్డి అలియాస్ డాలర్స్ దివాకర్ రెడ్డి. ఇప్పుడు ఈ పేరు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మొన్నటి వరకు ఒక రియల్టర్గా, బిల్డర్గా, ప్రజాసేవకుడిగా మాత్రమే తెలిసిన ఆయన పేరు ఇప్పుడు రాజకీయాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన డాలర్స్ దివాకర్ రెడ్డి 10 ఏళ్ల క్రితం డాలర్స్ గ్రూప్ పేరుతో ఓ రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించారు. పేద, మధ్యతరగతి వారికి సొంతింటి కల సాకారం చేయాలన్న ఉద్దేశంతో తక్కువ ధరకే ఇళ్ల స్థలాల్ని అందించే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ 10 ఏళ్లలో తిరుపతితో పాటు సమీప ప్రాంతాల్లో చాలామంది మధ్యతరగతి వారికి సుపరిచితుడిగా మారారు. అలాగే గెహెనీ గ్రూప్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తనకు వచ్చే ఆదాయంలో 30% వరకు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ పేదలకు దగ్గరయ్యారు. అన్నదానాలు, వస్త్రదానాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లోని పేదవారికి నిత్యావసర సరుకులు ఉచితంగా ఇవ్వడంతో పాటు దాదాపు 500 మంది విద్యార్థులను చదివిస్తున్నారు. ప్రతి ఏటా 5 నుంచి 10,000 మంది విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేస్తున్నారు. సాయం కోసం తన ఇంటి గుమ్మం తొక్కిన ప్రతి ఒక్కరికి కాదనకుండా సాయం చేస్తూ వస్తున్నారు. కేవలం ఒక వ్యాపారవేత్తగా, సేవావేత్తగా మాత్రమే ఉన్న దివాకర్ రెడ్డి అనేక సందర్భాల్లో రాజకీయాల్లోకి రానని బహిరంగంగా చెబుతూ వచ్చారు. కానీ రాజకీయ వ్యవస్థ చేతిలో ఇబ్బందులు పడుతున్న అనేక మంది ప్రజలను చూసిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. డాలర్స్ దివాకర్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేయాలని భావిస్తున్న తరుణంలో ఆయనపై ఐటీ దాడులు సైతం జరిగాయి. అయితే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం రాజకీయ కక్షతో జరిగిందని భావించిన ఆయన చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోని పెద్దలతోనూ సమావేశమయ్యారు. ఆయనపై టీడీపీ అధిష్టానం సర్వే కూడా చేయించింది. ఈ సర్వేలో ఆయనపై పాజిటివ్ రిజల్ట్స్ రావడంతో ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వాలన్న ఆలోచనలో టీడీపీ ఉంది. దాదాపు 25 ఏళ్లుగా చంద్రగిరిలో టీడీపీ గెలవలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లి ఉండేది చంద్రగిరి నియోజకవర్గంలోనే. అయినా ఆ పార్టీ అభ్యర్థులు 25 ఏళ్లుగా గెలవడం లేదు. దీంతో చంద్రబాబుపై అధికార వైసీపీ అప్పుడప్పుడు సెటైర్లు వేస్తూ ఉంటుంది. సొంత ఊర్లో గెలవాలని సవాల్ కూడా విసురుతూ ఉంటుంది. గతంలో సోషల్ మీడియాలోనూ చంద్రగిరి నియోజకవర్గంలోనూ టీడీపీ గెలవదని ప్రచారం సాగింది. దీంతో ఈసారి చంద్రగిరిలో టీడీపీ గెలుపును చంద్రబాబు నాయుడు సవాల్గా తీసుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఎంత అవసరమో చంద్రగిరిలో గెలవడం కూడా అంతే అవసరంగా భావిస్తుంది. 1994లో చంద్రగిరి నుంచి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు టీడీపీ తరపున విజయం సాధించారు. అప్పటి నుంచి టీడీపీ గెలిచిందీ లేదు. చంద్రగిరిలో చాలా కాలం చక్రం తిప్పిన గల్లా కుటుంబం కూడా ప్రస్తుతం టీడీపీలో ఉండడం కలిసి వచ్చే అంశంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నాని పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రజల్లోకి వెళుతూ పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నానిపై కొందరు నేతలు పనిగట్టుకుని అధిష్టానానికి ఫిర్యాదు చేయడం, ఆయన పనితీరును ప్రశ్నించడంతో టీడీపీ అధిష్టానం కూడా ఆలోచనలో పడినట్టు సమాచారం. పైగా అధికార పార్టీ పులివర్తి నాని వ్యాపారాలను బాగా దెబ్బతీసినట్లు సమాచారం.
దీంతో ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఇచ్చి ఆయన స్థానంలో గట్టి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు టీడీపీ దృష్టి సారించింది. అదే సందర్భంలో డాలర్స్ దివాకర్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో ఆయనపై ఆరా తీస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్కు పిలిపించుకొని మాట్లాడినట్టు సమాచారం. నియోజకవర్గంలో కూడా డాలర్స్ దివాకర్ రెడ్డి గట్టి అభ్యర్థి అవుతాడని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. 25 ఏళ్లుగా చంద్రగిరి కోటపై ఎగరని టీడీపీ జెండాను ఈసారి ఎగరవేయాలంటే దివాకర్ రెడ్డి లాంటి నాయకుడు అవసరమని తెలుగుదేశం పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలవాలంటే చెవిరెడ్డికి ధీటైన అభ్యర్థి కావాలని టీడీపీ యోచిస్తోంది. పులివర్తి నాని పార్టీకి విధేయుడైనప్పటికీ ఆయన బలం సరిపోదనే వాదనను తెలుగు తమ్ముళ్లు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. పైగా పులివర్తి నాని చిత్తూరు నగరంలో స్థిరపడడంతో ఆయనకి స్థానికేతరుడు అనే ముద్ర వేశారు. దీంతో స్థానికుడిగా ఉన్న డాలర్స్ దివాకర్ రెడ్డిని బరిలోకి దింపితే చెవిరెడ్డిని ఎదుర్కోగలడని టీడీపీ అధిష్టానం లెక్కలు వేసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గంతో పాటు రాజకీయ అధికార పరిచయాలున్న దివాకర్ రెడ్డి గెలుపు కోసం ఎందాకైనా వెళుతాడనే పేరుంది. దీంతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ధీటుగా అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డాలర్స్ దివాకర్ రెడ్డి అయితేనే సరైనోడు అనే ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. దివాకర్ రెడ్డిని బరిలోకి దింపడం ద్వారా చెవిరెడ్డికి చెక్ పెడితే తద్వారా 20 నియోజకవర్గాల్లో ఈ ప్రభావం పడే ఛాన్స్ ఉంది. దాదాపు 20కి పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతలను చెవిరెడ్డి భుజాలకెత్తుకున్నాడు. చంద్రగిరిలో బలమైన ప్రత్యర్థిగా డాలర్స్ దివాకర్ రెడ్డిని టీడీపీ రంగంలోకి దింపితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిగిలిన నియోజకవర్గాలను పక్కనబెట్టి తన నియోజకవర్గానికి పరిమితమయ్యే ఛాన్స్ ఉంటుందని, తద్వారా టీడీపీకి గెలుపు అవకాశాలు కూడా మెండుగా ఉంటాయనే చర్చ నడుస్తోంది. డాలర్స్ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో సీటు లభించవచ్చన్న సంకేతాలు రావడంతో ఆయన భారీగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పటికే చెవిరెడ్డి ముఖ్య అనుచరులతో పాటు వైసీపీ ముఖ్య నాయకులు ఆయనతో టచ్లో ఉన్నట్టు సమాచారం. అలాగే బూత్ల వారీగా ఏజెంట్లను కూడా సిద్ధం చేసుకుని గెలుపు అవకాశాలపై ఆయన కూడా సర్వే చేసినట్టు తెలుస్తోంది. డాలర్స్ దివాకర్ రెడ్డి రాజకీయంగా స్పీడ్ పెంచడంతో ఆయనపై ఇటీవల ఐటీ దాడులు కూడా జరిగాయి. కానీ సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు. తనపై రాజకీయంగా కక్ష కట్టి ఐటీ దాడులు చేయించారని ఆయన గతంలోనే చెప్పారు. దివాకర్ రెడ్డిపై ఐటీ దాడులు జరగడంతో టీడీపీ అధిష్టానం కూడా ఆయనకు అండగా నిలబడింది. చంద్రబాబు, లోకేష్ సహా అచ్చెన్నాయుడు ఆయనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పినట్టు సమాచారం. 2 రోజుల క్రితం చంద్రబాబు దివాకర్ రెడ్డిని రప్పించుకుని మాట్లాడినట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఆయన రాజకీయంగా స్పీడ్ పెంచబోతున్నారు. ఈ నేపథ్యంలోని చంద్రగిరికి టీడీపీ అభ్యర్థిగా డాలర్స్ దివాకర్ రెడ్డిని ప్రకటించవచ్చనే చర్చ జోరుగా సాగుతోంది. చంద్రగిరిలో ఈసారి టీడీపీ జెండా ఎగరాలంటే చెవిరెడ్డి సామాజిక వర్గానికి చెందిన దివాకర్ రెడ్డికి సీటు ఇస్తే గెలుపు నల్లేరు మీద నడికే అన్న ప్రచారం సాగడమే కాకుండా టీడీపీ అధిష్టానం కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.